ఓట మనుషుల్లో కూరుకుపోయాం. కానీ ఏ రోజున కూడా ధైర్యం పెట్టకలా దెబ్బ పడే కొద్దీ ఈ పంచెలా ఎగిసి పైపడతాం, తిరిగి బలంగా సాధిస్తామనే ఒక బలమైన ఉద్దేశంతో ఏ మాత్రం మనం అప్పచేయాలి. కానీ ఓటమిని కానీ ఏ రోజు బెచ్చకలేదు మనం. ఈ రోజున ఎందుకు నాకింత విపరీతమైన ప్రజాదరణ ఉండి మీ అందరూ ఆదరించి ఒక నటుడిగా ఉండి కూడా ఎందుకు నాకు రాజకీయాల్లోకి రావాలి, బలంగా నిలబడాలి, అవినీతిపైన ప్రక్షాళన జరగాలి, ఒక మంచి ప్రభుత్వాలు రావాలి, ఇవన్నీ ఎందుకునండి నేను కూడా చాలా విసిగిపోయాను. ఏ రోజున కూడా నాకున్న స్టార్టం కానీ ఏది నాకు ఎప్పుడు ఆనందం కలిగించేలా. సినిమాల్లో సమస్యల్ని, సినిమాల్లో మంచి చెడులు ఎదుర్కోవడం వేరు, నిజ జీవితంలో వచ్చి సమస్యలు ఎదుర్కోవాలంటే చాలా కష్టమైనవి, చాలా గడ్డైనవి. ఇవన్నీ తట్టుకొని కూడా ఎందుకు నిలబడ్డాను అంటే మీరందరూ నా వెనక ఉన్నారు. ఒక చిన్న బలమైన ఆశ. చాలా మంది అడుగుతారు ఎందుకు నీకు రాజకీయాలని. మన అభిమానులు కూడా చాలా మంది అన్న నువ్వు రాజకీయాల్లోకి వస్తే నేను అందరూ తిడతారు, నీ మీద మాట అంటే భరించలేవు, నువ్వు రాజకీయాల్లోకి రావద్దు అంటే. నాకు రాజకీయాల్లోకి రావడానికి డబ్బులు సంపాదించుకోవట్లా. పెద్ద సినిమాలో మీరు ఇచ్చిన ప్రేమ విమానాల కంటే అంతకుమించి అవసరం లేదు. కానీ ఎందుకంటే 2014లో రాష్ట్ర విభజన జరిగిన పద్ధతి చూసి 2009లో కొన్ని రాజకీయాలకు రావడానికి కంటే ముందు 2007, 2006లో కామన్వెల్త్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని ఎందుకు ఒక ఎన్జిఓ సంస్థ ఎందుకు పెట్టానంటే అది ఒక రోజున పొలిటికల్ పార్టీ అవ్వాలని పెట్టాను. ఆ రోజున కామన్వెల్త్ ప్రొటెక్షన్ ఫోర్స్ దేనికి అంటే మనకి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా, డబ్బులు లేకుండా, కేవలం అధికార బలం ఉన్న వాళ్ళే, డబ్బు బలం ఉన్న వాళ్ళే, వేలకు వేల కోట్లు ఉన్న వాళ్ళే రాజకీయాల్లోకి వెళ్ళి ఇంకా మిగతా వాళ్ళకి అభివృద్ధి దూరం అయిపోతున్నప్పుడు నాకు అనిపించింది ఆ రోజున జీవితకాలం అంతా ఏమీ చేయకుండా సినిమాలు చేసుకుంటూ డబ్బులు సంపాదించి నా పిల్లల వరకే చూసుకోవాలా, అన్నదమ్ములు లాంటి ఆడపడుచులు లాంటి వాళ్ళందరికీ నిలబడాలా. నాకు రెండే నిర్ణయాలు అనిపించినాయి. ఎందుకంటే ఎంత కుటుంబానికి చేసినా కానీ మనది వసుదైక కుటుంబం, మనందరం ఒక కుటుంబం. నా చిన్న కుటుంబం నాకు నచ్చదు. ఎందుకంటే నాకు మీ అందరూ అండగా ఉంటేనే మీరు నచ్చేటట్టున్నాను. అలాంటిది నా జీవితం మన అణగారిన వర్గాలకి, అవినీతితో నిండిపోయిన బాధపడుతున్న ప్రజలకి అండగా నిలబడకపోతే నా జీవితం వ్యర్థమనిపించింది. డబ్బులు లేవు, ఏముంది నా దగ్గర అంటే నేను బయటకు వస్తే నన్ను నమ్మి చాలా మంది, ప్రతి చోట కోట్లాది మంది, లక్షలాది మంది ప్రజలు ప్రతి జిల్లాలో తరలి వస్తారు, నన్ను నమ్మి బయటకు వస్తారని ఒకే ఒక్క బలమైన నమ్మకం రాజకీయాల్లో తీసుకొచ్చింది. డబ్బున్న వాళ్ళు ఉన్నారో లేదో నాకు తెలియదు, మేధావి వద్ద ఉన్నారో లేదో తెలియదు. కానీ వచ్చి కూడా జనసేన పార్టీ పెట్టిన విధానం కూడా చూస్తే నాకు మా నాన్నగారు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి అలా ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి అలాంటి పరిస్థితులు కాదు, వారసత్వ రాజకీయాలు కాదు. నిజంగా విసిగి వేసారిపోయి అప్పటి కాంగ్రెస్ నాయకులు కూడా, స్థానిక కాంగ్రెస్ నాయకులు కూడా చేస్తామంటే దేశ కాంగ్రెస్ నాయకులు వినకపోవడం, జాతీయ పార్టీలు మనం గుర్తించకపోవడం, నా బాధ, నా భయం కూడా ఎప్పుడో 1969లో 60లో జరిగిన తప్పులకి 2014లో మనం బేర్ చేసాం సమస్యలన్నింటికి. ఈ రోజుకి అస్తవ్యస్తంగా అయిన రాజకీయ వ్యవస్థకి మళ్ళీ నాలాంటి వాడు, ప్రజాదరణ ఉన్నవాడు, బలమైన సంకల్పం కలిగిన వాడు, పోరాటం చేయగలిగే సత్తా ఉన్నవాడు, చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నవాడు, గుండె ధైర్యం గలవాడు నేను కూడా మాట్లాడటానికి వెనకంజి వేస్తే అవినీతి గెలిచినట్టు అవుద్ది, దోపిడీ వర్గాలు గెలిచినట్టు అవుద్ది, అసమర్థులు గెలిచినట్టు అవుతుందని చెప్పి అన్నిటికీ తెగించాను. ఉంటే ఉంటాం, పోతే పోతాం, కానీ
సత్యం మాట్లాడాలి. అవినీతి వ్యవస్థని ఎంత ప్రక్షాళన జరుగుద్దో, ఎంత ప్రక్షాళన చేయగలమో మనకు తెలియదు. కానీ పోరాటం చేస్తే పోయేదేముంది విధవ బానిస సంఖ్యలు తప్ప. అన్నీ ఆలోచించి విసిగిపోయి జనసేన పార్టీ పెట్టాం.